ఇస్రాయేల్ దేశంలో ఒక భక్తురాలు హన్నా ఉండేది. ఆమెకు పిల్లల్లేరు. ప్రతిరోజు దేవుని మందిరంలో ఆమె కన్నీళ్లతో ప్రార్థించేది. దేవుడు ఆమె ప్రార్థన విని ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆమె అతనికి సామూయేలు అని పేరు పెట్టింది. సామూయేలు చిన్న వయసులోనే దేవుని సేవకు అంకితం చేయబడ్డాడు. అతను యాజకుడు ఎలాయ్ దగ్గర మందిరంలో సేవ చేసేవాడు. ఒక రాత్రి సామూయేలు నిద్రపోతుండగా ఒక స్వరం వినిపించింది. సామూయేలు, సామూయేలు. అతను వెంటనే ఎలాయ్ దగ్గరికి వెళ్ళి, మీరు పిలిచారా అని అడిగాడు. ఎలాయ్ మాత్రం లేదు అన్నాడు. మూడోసారి కూడా అదే స్వరం వినిపించింది. అప్పుడు ఎలాయ్కి అర్థమైంది అది దేవుని స్వరమని. అతను చెప్పాడు, మళ్ళీ పిలిస్తే, ప్రభువా, నీ దాసుడు వింటున్నాడు అని చెప్పు. మళ్ళీ స్వరం వినిపించింది. సామూయేలు ధైర్యంగా చెప్పాడు, ప్రభువా, నీ దాసుడు వింటున్నాడు. ఆ రోజు నుంచి సామూయేలు దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియచేసే మహాప్రవక్తగా ఎదిగాడు. నీతి: దేవుడు మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడు. వినడానికి సిద్ధంగా ఉంటే దేవుడు మనలను గొప్ప పనుల కోసం ఉపయోగిస్తాడు.